అమ్మా జ్యోతి, ఇలా రాయమ్మా. ఏమండి? రాత్రి ఉపన్యాసానికి వెళ్ళావు కదా? అవునండి. ఏటే అంత మంది జనం వచ్చేసరి ఎలాగ అడ్జస్ట్ అయ్యారే? చాలా మంది వచ్చారండి. ఆడాలందరం కిందనే కూర్చున్నామండి. అదేటే ఆదికి ముందు పారిపోయావు, కుర్చీ దొరకలేదా? చాలా ఉన్నాయండి. జనాలందరూ ఎక్కువ వచ్చేస్తున్నారని గురువు గారు అన్నారు. 30 సంవత్సరాల లోపు ఆడాలందరూ కిందన కూర్చోండి అన్నారండి. మేమందరం కిందన కూర్చుండిపోయామండి ఆడాలందరం. నీ వయసు అంతే? నాకేం 30 నిండలేదు ఇంకా. అది ఫేక్. మీ ఆడాళ్ళు ప్రాణమైనా వదిలేస్తారు గాని వయసుని మట్టుకు చెప్పరే. ఎవరైనా వయసు అడగనే చిన్నపిల్లలు అయిపోతారు మీరు. అంతేగా అంతేగా. ఏమండి, ప్రసాదం తినకుండా గుండు నుంచి వచ్చిన వెంటనే బాత్రూమ్ పారిపోవాలా? చంపేస్తానే నిన్ను. గంట బట్టి పాసుకొస్తుంది అంటే నువ్వు దీపదానాలని అలా శాలిగ్రామ దానాలని ఇన్ని రకాలు చేసుకొని ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వచ్చిందే నాకు. బాత్రూమ్ పాసుకెళ్తానంటే స్నానం చేయాలట నిత్యాదస్తం మండ. బాత్రూమ్కి వెళ్తే స్నానం ఎవడ చేస్తాడు పాసుకెళ్ళి? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏమండి, ఏటే తెల్లవారుసరికి ఈదిలోని గోల? అదా ఎదురు సుబ్బారావు ఉన్నాడు కదా, ఆడట అవతల తిరుగుతూ దొరికిపోయాడట ఆవిడకి. అలా ఆవిడ నీదిలో పెట్టి తిడుతుంది. అది తిరుగునోడు ఏదో పిల్లానికి దొరకకుండా తిరగాలి గాని మరి దొరికితే తిట్టదేటే? చిచి, అలా తిట్టకూడదండి. అలా తిడితే రేపటి బరి తెగించాడా. అమ్మయ్యా భగవంతుడా. మరి తలుపులన్నీ వేసి 2 కాళ్ళు ఇరిచి గాజు సీసాను దోపి ఉప్పు కారం దిట్టిస్తే ఇంక తిరిగి పనికిరాడండి. జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. అలాగుంటది నా ట్రీట్మెంట్ అయితే. తిక్క తీరిందా? అయిపోయి నవ్వుతుందేంటి? అమ్మో, ఉన్నవన్నీ వదిలేసుకోవాలి, లేకపోతే సీసాలు దూపేస్తుందట. ఇది అన్నంత పని చేసేనా చేస్తుంది. ఈ ఎదవ దొరికిపోవడం నా చావుకు వచ్చింది. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏమండి, ఇవాళ అలాగే మీరు ఖాళీ కదా, అలా పిక్నిక్ వెళ్దామండి. సరే, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా పర్లేదు, అక్కడ ఇక్కడ లేదు, కానీ ఉసిరి చెట్టు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఉసిరి చెట్ట? అదేంటి అది? కార్తీక మాసం కదండి, ఉసిరి చెట్టులో శ్రీమన్నారాయణ ఉంటాడు, అందుకే అక్కడ భోజనం చేస్తే మంచిదని. సరేలే, వెళ్ళి వంట చేయి, నంపాదికి వెళ్దాం. అదేంటండి, ఇప్పటి నుంచి బయలుదేరితేనే కదా అవుతుందండి ఆ టైంకి. జ్యోతి, ఎక్కడికో వెళ్ళడం దేనికే ఉసిరి చెట్టుకి? మన ఇంట్లో రోజు పూజ చేస్తావు కదా, దాని కింద తిందాంలే. ఏ అందులో శ్రీమన్నారాయణ లేడా? లేడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమండి, అలా జొప్ప నైటీ వేసుకొని ఇంట్లో తిరుగుతావు, శుభ్రంగా చీరలో డ్రెస్సులు ఏవో వేసుకోవచ్చు కదే. సరేలేండి, రేపటి నుంచి వేసుకుంటాను. 4 డ్రెస్సులు 4 చీరలు కొనుక్కొని రండి. వద్దులే, ఇవే బాగున్నాయి, వీటిలో కంటిన్యూ చెయ్యి. వీటిల్లో బొక్క నాకే. కార్తీక మాసం కదా, నది స్నానానికి వెళ్దామండి. ఎందుకే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు, నదీ స్థానాలు అయ్యి అనుకోని. అయ్యో, నదీ స్నానం చేస్తే పాపాలు పోతాయటండి, అందుకే వెళ్దామండి. నిజమా? అవునండి. పద వేగంగా వెళ్దాం, మళ్ళీ కొత్త పాపాలు చేసుకోవచ్చు. ఈసారి నుంచి
రోజు నది స్నానానికి వెళ్ళిపోదాం. ఏ రోజు పాపం ఆ రోజు కడిగిసుకోవచ్చు. సరేనా? బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఏమండి ఉమ్, ఏంటో ఇప్పుడు కుర్రోళ్ళందరికీ బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయండి. అది యూనివర్సల్ ప్రాబ్లం జ్యోతి. ఆ? మరి దీన్ని అరికట్టే మార్గం లేదా? ఎందుకు లేదు? వచ్చిండా సైంటిస్ట్? అదెలా? పెళ్లి చేసుకోకుండా ఉంటే సరే, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. ఏమండి ఆ, అలా కూర్చునే బదులు ఇస్తిరాకులు నెయ్యి ప్యాకెట్ తేవచ్చు కదండి. తినేసి ఏ పని పాటు లేకుండా కూర్చోవడం, పొట్ట పెంచుకోవడం, ముఖం చూడండి ఎలా ఉందా ముఖము మీరును. పాపం ఫీల్ అయినట్టున్నారు. జ్యోతి, ఉమ్. కార్తీక మాసం అని ఊరుకుంటున్నా. ఈ కార్తీక మాసం అయిపోయి పులి పులి పంజా ఇసురుతుంది అప్పుడు. పులా? పులి ఎక్కడ ఉంది? అరే ఏంట్రా ఇది? నేనేనే. పులి పంజా ఇసిరితే ఆ పంజాని నరికేస్తాను. మీరు మిస్ సోది మాటలు వెళ్ళి తీసుకురండి.